గట్టిగా పిలిస్తే ఎర్రచందనం స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ నుంచి. ఓడి అమ్మ, నేనే 100లో పోతున్నారా బాబు. నేను 80, 85, 90లో వెళ్తున్నా. అయినా కూడా ఈయన పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకొని మమ్మల్ని క్రాస్ చేసి వెళ్తున్నాడు. గ్యాస్ మొత్తం స్క్రాచెస్ పడి విజిబిలిటీ మాత్రం వరెస్ట్గా ఉంది, అసలు కనిపించట్లే ప్రాపర్గా. ఆ లారీ వెనకాల వెళ్తుంటే హెల్మెట్ తిప్పి పడేస్తుంది. సో తిరుపతికి వస్తే ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీఆర్ ఆల్ సెట్ టు గో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. రైడింగ్ జాకెట్ అయితే వేసుకుంటున్నా. దాదాపు 8 to 10 months అయింది అనుకుంటా రైడింగ్ జాకెట్ వేసుకోక. సో టైం వచ్చేసి 12:30 అవుతుంది. 1 o'clock అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో ఇక్కడ నుంచి తిరుపతికి 250 kilometers అయితే ఉంటుంది. 4 to 6 hours అయితే చూపిస్తుంది. సో టీ బ్రేక్స్ అవి తీసుకుంటే ఒక 5 hours అయితే అవుతుంది. సో ఈవినింగ్ 6 o'clock అయితే రీచ్ అవుతుండొచ్చు మనం. అండ్ రూమ్స్ అన్ని బుక్ చేసేసిన. అండ్ ఈ రోజు మనం తిరుపతిలో స్టే చేస్తాం. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ తిరుమలకి అయితే స్టెప్స్ ఎక్కుతాం అనమాట. అండ్ మేమైతే 300 రూపీస్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. క్రౌడ్ ఎంత ఉంది, తిరుమల ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తా. స్టే ట్యూన్డ్. చలో ఇప్పటికే లేట్ అయిపోయింది, లెట్స్ గో. జై శ్రీరామ్. సో ఈ టైంలో బెంగళూరు ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది, ఆఫ్టర్నూన్ కాబట్టి ట్రాఫిక్ అంతేముండదు. సో యాజ్ యూజువల్ మనమైతే బాగా లేట్ అయిపోయినాం. దాదాపు 40 minutes అయితే లేట్ అయిపోయినాం. అరైవల్ టైం వచ్చేసి 6:30 చూపిస్తుంది. ఇంకా లేట్ అవుతూ ఉండొచ్చు నాకు తెలిసి. మధ్యలో మనం మేడం గారితో పోతున్నాం కదా, కొంచెం బ్రేక్స్ అయితే ఎక్కువ ఉంటాయి. తను ఫస్ట్ టైం ఇంత లాంగ్ రైడ్కి అయితే వస్తుంది. సో కొంచెం ఎవ్రీ 1 hourకి 1.5 hourకి బ్రేక్ అయితే తీసుకుంటామేమో. 1:40, 2 o'clock అవుతుంది కాబట్టి ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంది. బెంగళూరులో ట్రాఫిక్ 1 to 5 వరకు తక్కువ ఉంటుంది. 5 నుంచి స్టార్ట్ అవుతుంది హెవీ ట్రాఫిక్. నార్మల్గా ఇప్పుడు తక్కువే ఉంటుంది. మీరు చూస్తున్న ట్రాఫిక్ ఇది ట్రాఫిక్ కాదు యాక్చువల్లీ. ఆఫ్టర్ 5 o'clock చూడాలి ట్రాఫిక్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బెంగళూరుని అయితే క్రాస్ చేసినాం. హుడీ 5 kilometers. ఇది రీసెంట్గా మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే హొస్కోట్కి పోయే రూట్ అనమాట. ఇక్కడ నుంచి వయా హొస్కోట్ NH 65 అయితే వస్తుంది అనుకుంటా, నాకు తెలిసి 65 లేకపోతే 465 ఏదో వస్తుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ హైవే ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్ చిత్తూరు హైవే మీద నుంచి తిరుపతికి. అంబులెన్స్ వస్తుంది. జనాలు చాలా మారిపోయినారు. అంబులెన్స్ వస్తుందంటే వెంటనే చిటికలో రియాక్ట్ అయిపోతున్నారు అనమాట, పక్క తిరుగుతున్నారు. సో అది కావాలి, అది ఉండాలి మనుషులకి, ప్రతి ఒక్కరికి ఉండాలి. అదే ట్రాఫిక్ అయితే ఉంటుంది. ట్రాఫిక్ ఉండదని చెప్పొచ్చు, ఎందుకంటే కంప్లీట్గా బెంగళూరు అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాం. సో మామూలుగా ఇంతకుముందు ఎలాగ వెళ్తుంటామంటే మెజెస్టిక్కి వెళ్ళి మెజెస్టిక్ నుంచి అట్లా వెళ్తూ ఉంటాము. చాలా ఒక రేంజ్లో ట్రాఫిక్ ఉంటూ ఉండే అక్కడ. బెంగళూరు క్రాస్ అవ్వడానికి దాదాపు ఒక 1.5 or 2 hours అయితే పడుతూ ఉండే. కానీ ఈ హైవే ఎలాగంటే వైట్ ఫీల్డ్ నుంచి ఇట్లా హొస్కోట రూట్కి వెళ్తామన్నమాట. ఇది చాలా బాగుంటుంది హైవే. నేనే 60లో పోతున్నా. ఎందుకు అంబులెన్స్ చాలా స్లోగా వస్తుంది. మామూలుగా అంబులెన్స్లు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి హైవేలో, బట్ ఈ అంబులెన్స్ కొంచెం స్లోగా వెళ్తూ ఉంది. సో ఇప్పుడు మనమైతే NH 75లో అయితే వెళ్తున్నాం. 65 అనుకోండి, కాదు 75. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ చిత్తూరు వచ్చేసి ఇక్కడ నుంచి 155 kilometers అయితే ఉంటుంది. చిత్తూరు నుంచి తిరుపతి 80-90 kilometers అయితే ఉంటుంది. క్రాసింగ్ ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ ద డే, హొస్కోటే హైవే టోల్ గేట్. సో స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. కార్లో వచ్చింది అంటే రాపి వెళ్ళాల్సిందే. సో స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. చిత్తూరుకు పోయేలోపు ఎన్ని టోల్ గేట్స్ వస్తాయో కౌంట్ చేయాలి. ఒకసారి కౌంట్ చేసి కమెంట్ చేయండి. ప్రతి టోల్ గేట్ని రికార్డ్ చేస్తా. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐఎమ్ Harry 46.
ఇన్స్టాగ్రామ్ రీల్ చూసిన, కార్లో వెళ్తే సినిమా చూసేట్లు ఉంటుంది, బైక్లో వెళ్తే సినిమాలో యాక్ట్ చేసేట్లు ఉంటుంది అని. 110% కరెక్ట్. అది బైక్లో వెళ్తే ఆ మజానే వేరే ఉంటుంది. కార్లో వెళ్తే కంఫర్ట్ ఉంటుంది, కానీ బైక్లో వెళ్తే అంతకు మించిన ఒక ఫీలింగ్ ఉంటుంది. దట్టు లాంగ్ రైడ్స్ నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ ఒక 100 కిలోమీటర్స్ కొంచెం ఏదో పెయిన్ వచ్చినట్లు, కొంచెం డిస్కంఫర్టబుల్గా ఉండొచ్చు, కానీ 100 కిలోమీటర్స్ దాటిన తర్వాత చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. ఇంకా రైడ్ చేస్తూ పోతూనే ఉండాలనిపిస్తుంది, ఎంత బాగుంటుంది. సో రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఆబ్వియస్లీ చాలా బాగుంది. NH75 ఇదే రోడ్డు డైరెక్ట్ తిరుపతి వరకు ఉండాలి, చాలా బాగుంటుంది. సో రోడ్స్ ఇంత బాగుండడం కూడా డేంజరే కొన్నిసార్లు, ఎందుకంటే రెక్లెస్గా డ్రైవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి. సిల్క్ సిటీ ఆఫ్ కోలార్. కోలార్ అంటే KGF సినిమాలో కోలార్ గోల్డ్ మైన్స్ అనుకున్నాను నేను, అదేనో కాదో కింద కమెంట్ చేయండి. కోలార్ గోల్డ్ మైన్స్, ఆ కోలార్ ఇదేనా, లేకపోతే ఇంకా కోలార్ ఏమైనా ఉందా కర్ణాటకలో? సో ఇప్పటికీ ఇంకా 187 కిలోమీటర్స్ అయితే ఉంది, దాదాపు 75 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇన్ 1.5 అవర్లో. టైం వచ్చేసి 3:20 అవుతుంది. 1 hour 20 minutes అంతే. 1 hour 20 minutesలో 75 కిలోమీటర్స్, నాట్ బ్యాడ్. సో అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్స్ కూడా అవసరము. ఇంత చలికి యాక్చువల్లీ టీ తాదాం అనుకుంటే, బట్ చెరుకు రసం అనిపించింది. మోర్ హెల్దియర్ దాన్ టీ. టీ తాగితే మనసు హ్యాపీగా ఉంటుంది, చెరుకు రసం తాగితే బాడీ హ్యాపీగా ఉంటుంది. సో ఫస్ట్ బాడీని హ్యాపీగా చూద్దాం, దాని తర్వాత మనస్సంగా చూద్దాం. అసలు పెట్రోల్ గురించి అనుకోవాలి నేను, పెట్రోల్ కంప్లీట్గా మర్చిపోయాను. యాక్చువల్లీ బెంగళూరులోనే ట్యాంక్ ఫుల్ చేయించాల్సింది, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలోకి వస్తే, ఆంధ్ర చిత్తూరులోకి వస్తే 109 రూపీస్ అనుకుంటా పెట్రోల్, కర్ణాటకలో 102 రూపీసే. అక్కడే ట్యాంక్ ఫుల్ చేయించాల్సింది, మర్చిపోయినా. అంతవేళ పెట్రోల్ బంక్స్ కనిపిస్తున్నాయి, కానీ ఫిల్అప్ చేయించాలని చెప్పి అస్సలు మైండ్లోకి రాలా. సో ఇప్పుడైతే రిజర్వ్లో పడింది. రిజర్వ్లో పడి కూడా 19 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. రిజర్వ్లో పడి దాదాపు 65 కిలోమీటర్స్ వరకు లాగగలదు బండి. సో అంత వేలో ఏ పెట్రోల్ బంక్ వస్తే దాంట్లో పట్టించేసుకుందాం. భారత్ పెట్రోలియంకి అయితే వచ్చేసినాం. ఇది కూడా బాగానే ఉంటుంది, భారత్ పెట్రోలియం. సారీ, స్వల్ప. ఓకే, ట్యాంక్ ఫుల్. బస్. సో ఆఫ్టర్ మినీ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత వీఆర్ హెడింగ్ టువర్డ్స్ టు తిరుపతి అగైన్. రోడ్డు మాత్రం ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది కొంచెం రెడీ అయితే బెంగళూరు టు తిరుపతి రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే రోడ్ వేయడానికి ఇంత లోతు అవుతారా, నాకైతే తెలియదు, ఎప్పుడు చూడలా. అంటే ఏమన్నా అండర్వే ఏమైనా వేస్తున్నారా, లేకపోతే మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇది ఎక్కడో ఊర్లోకి వెళ్తుంది అనుకుంటా, MC రోడ్ అంట. నా మొబైల్ అయితే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. 13% అయితే ఉంది ఏమో, 13% ఏమో ఉంది ఛార్జింగ్, మొత్తం అయిపోయింది. సో ఇది వర్క్ చేస్తే, ఆ కేబుల్ వర్క్ చేస్తుంది అనే నమ్మకంతో ఛార్జింగ్ పెట్టుకోవాలా, ఆ కేబుల్ వర్క్ చేయట్లా. సో వీఆర్ క్రాసింగ్ అవర్ థర్డ్ టోల్ గేట్ ఆఫ్ ద డే. వెళ్ళొచ్చా? ఇటు రాకూడదు, ఇది జస్ట్ బైక్ లేన్ కాదనుకుంటాం కదా. ఓకే, అటైనా వెళ్ళొచ్చు. టీ అవైలబుల్గా ఉంటే ఒక టీ తాగుదాం. ఎన్ని చెరుకు రసాలు, బత్తాయి రసాలు తాగినా కూడా టీ ఇచ్చే ఫీలింగే వేరే ఉంటుంది. వీడొద్దులేండి. ఐ థింక్ AP బార్డర్ అయితే క్రాస్ చేసినాం. సో ఇది వచ్చేసి జంగాలపల్లి అంట ఊరు. కాణిపాకం దగ్గరేనా? ఓ, కాణిపాకం 71 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. సో తిరుపతికి వెళ్ళి, తిరుపతి నుంచి హార్స్లీ హిల్స్
యాక్చువల్లీ నా ఐడియా ఏంటంటే తిరుపతి చూసుకొని తిరుపతి నుంచి హార్స్లీ హిల్స్కి వెళ్ళి హార్స్లీ హిల్స్ తర్వాత వేరే లొకేషన్ ఏమని చూసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ. చూడాలి, కాణిపాకం అంద వేలో ఉంటే ఇంకా రూట్ మేము ప్రాపర్గా చూడలేదు. నేను జస్ట్ హార్స్లీ హిల్స్ కూడా చూసిన, అంద వేలో చూడలే ప్రాపర్గా. చూడాలి అరౌండ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో చూసుకొని అకార్డింగ్లీ ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి డే ఆఫ్టర్ టుమారో. కేఫ్ అయితే కనిపించింది. కేఫ్ 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 ఒక బ్యూటిఫుల్ ఫ్లైఓవర్ అయితే వచ్చింది. చిత్తూరు దగ్గరికి అయితే వచ్చేసినాం. చిత్తూరు వచ్చేసి 30 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా తిరుపతి 100 కిలోమీటర్స్ ఉంది దాదాపు. సో 100 కిలోమీటర్స్ అంటే నెక్స్ట్ 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. సో ఈటీఏ వచ్చి 7:25 చూపిస్తుంది. సో 7:25కి ముందే వెళ్ళొచ్చు అనుకుంటున్నా. గూగుల్ టైంని అయితే ఇక్కడ నుంచి బీట్ చేయొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3 బ్రేక్స్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొట్టేద్దాం అనుకున్నాం వితౌట్ ఎనీ బ్రేక్స్. సో మనమైతే పుష్పరాజ్ డిస్టిక్ చిత్తూరుకి అయితే వచ్చేసినాం. చిత్తూరు డిస్టిక్లో ఎంటర్ అయిపోయినాం. గట్టిగా పిలిస్తే ఎర్రచందన స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ నుంచి. మొత్తం అంతా ఫారెస్ట్, యువతల ఫారెస్ట్. అమ్మ నేనే 100లో పోతున్నారా బాబు. కొంచెం స్లోగా నడపండి అయ్యా స్వామి. ఏది ఒడిస్సా బండి సడన్గా వస్తానే భయమే. వీఆర్ క్రాసింగ్ 4th టోల్ గేట్ ఆఫ్ ద డే. 4th or 5th ఇది కమెంట్ చేయండి. ఇది 4th or 5th నేను మర్చిపోయినా. అంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి ఓకే 2 టోల్ గేట్స్ ఉంటాయి. ఆపోజిట్లో వచ్చే వాళ్ళకి 1 టోల్ గేటు, వెళ్ళే వాళ్ళకి ఇంకొక టోల్ గేటు, 2 టోల్ గేట్స్ ఉంటాయి. ఇలా నేను పూణేలో చూసిన. శ్రీ బాలాజీ టెంపుల్కి వెళ్ళే రూట్లో ఉంటుంది సేమ్ ఇలాగే. వచ్చే వాళ్ళకి 1 టోల్ గేటు, పోయే వాళ్ళకి 1 టోల్ గేటు. అంటే రోడ్ విడ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి టోల్ గేట్స్ 2 చేస్తారనమాట. 5th టోల్ గేట్ మళ్ళీ వచ్చింది బస్సు. ఈయన మాత్రం తగ్గట్లా దుమారంలో చెప్తున్నాడు. ఈ బైకర్, ఈ పిల్లోడు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు అంటే, నేను 80, 85, 90లో వెళ్తున్నా. అయినా కూడా ఈయన పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకొని మమ్మల్ని క్రాస్ చేసి వెళ్తున్నాడు. మరి అంత ఫాస్ట్ కూడా వెళ్ళకూడదు ఆ బైక్లో. సో మనం తిరుపతికి వెళ్ళడానికి లెఫ్ట్కి తీసుకోవాలి, కంప్లీట్ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. తిరుపతి ఇక్కడ ఏదైనా ఒక మంచి జ్యూస్ తాగి వెళ్దాం. ఇలాంటి సరిపోట్లా చాలా రోజులైంది కదా రైడ్ చేసి, అలవాటు తప్పైంది. సో తిరుపతి ఇంకా 74 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మైక్లో ఏం పెట్టుకోవాలా, వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. రిఫ్రెష్మెంట్స్ ఇవే సరిపోతుంది అన్నమాట టైం అంతా. మా మేడంతో వస్తే ఇదే ఉంటుంది అనమాట. హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఆపుతుంది అనమాట. హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఆపి ఒకసారి టీ అంటుంది, ఒకసారి కాఫీ అంటుంది, ఒకసారి గ్రేప్ జ్యూస్ ఉంటుంది, పైనాపిల్ జ్యూస్ ఉంటుంది. 250 కిలోమీటర్స్ దాదాపు 6 అవర్స్లో అయితే పోతున్నాము. నా లైఫ్ టైం రికార్డ్ ఇది. ఫస్ట్ లైట్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా 1 hour 1.5 hour చూపిస్తుంది. అగైన్ 7:40. ఇందాక కూడా 7:40 చూపించింది. మళ్ళీ ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం కదా, ఒక 20 minutes 30 minutes బ్రేకే టైం మారిపోతుంది. అగైన్ 7:40 చూపిస్తుంది. గ్లాస్ మొత్తం స్క్రాచెస్ పడి విజిబిలిటీ మాత్రం వరెస్ట్గా ఉంది, అసలు కనిపించట్లే ప్రాపర్గా. సో గ్లాస్ తీసేసి ట్రై చేస్తుంటే ఈగలు దూరుతున్నాయి, ఈగలు టప్ అని తగులుతున్నాయి. గ్లాస్ చేంజ్ చేయించాలి హెల్మెట్కి. దాదాపు 3 years అయిపోయింది అనుకుంటా హెల్మెట్ తీసుకొని.
బైక్ కొన్నప్పుడు తీసుకున్న హెల్మెట్ 3 years అయిపోయింది. మరొక బ్యూటిఫుల్ హైవేలోకి అయితే కలుసుకున్నాం అనమాట. ఇప్పటి వరకు వచ్చింది హైవేలోనే, బట్ ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంది. చుట్టూరా లైట్స్, ఇలా లైట్స్ ఉండి హైవేలో వెళ్తూ ఉంటే సూపర్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే. వీఆర్ క్రాసింగ్ అవర్ 6th టోల్ గేట్ ఆఫ్ ద డే. ఐ థింక్ దిస్ ఈజ్ ద లాస్ట్ టోల్ గేట్ ఆఫ్ ద డే. నెక్స్ట్ ఇది దాటితేనే తిరుపతి. ఇంకా తిరుపతికి 37 kilometers అయితే ఉంది. ఇంకా 5-10 yearsలో బైక్స్ కూడా టోల్స్ రావచ్చు. ఉన్నట్లుండి అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. గోపురోకి అయితే మైక్ ఉంది, దాన్ని తీసి పక్కన పెట్టేసేయాలి ఫస్ట్. ఆ లారీ వెనకాల వెళ్తుంటే హెల్మెట్ తిప్పి పడేస్తుంది గాలికి, ఎందుకంటే ఆ ప్రెజర్ అట్లా ఉంటుంది కదా. సో అందుకని అట్లా కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఓవర్టేక్ చేసిన, ఎందుకంటే అది కూడా ఒక రేంజ్లో ఫాస్ట్లో పోతుంది. అది కూడా ఏం తక్కువ స్పీడ్ ఏం పోవట్లా, దాదాపు 90-100 పోతున్నట్టున్నాడు ఆయన కూడా. సో వెల్కమ్ టు తిరుపతి రీచ్ అయిపోయినాం. ఇందాక బాగా వర్షం పడినింది, సో గోప్రో తీసేసి బ్యాగ్లో పెట్టేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఈ ఫ్లైఓవర్ వలనో లేకపోతే వర్షం ఆగిపోయిందో తెలియదు, మళ్ళీ గోప్రో పక్క కాపి గోప్రో అయితే పెట్టేసుకున్నా. సో తిరుపతికి వస్తే ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆహా, గోవిందనామాలు స్టార్ట్ అయిపోయినాయి. చాలా రోజుల తర్వాత తిరుపతికి వచ్చిన. 1 hour బ్రీచ్ అయింది గూగుల్ టైం. అక్కడక్కడ ఆపి బ్రేక్స్ తీసుకొని వచ్చినాం కాబట్టి ఒక 1 hour లేట్ అయిపోయింది. అండ్ రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందన్నమాట. బెంగళూరు టు తిరుపతి చిత్తూరు హైవే, 2 highways ఉంటాయి. మదనపల్లి రూట్ ఒకటి ఉంటుంది, చిత్తూరు రూట్ ఒకటి ఉంటుంది అనమాట. సో చిత్తూరు రూట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఈ వీడియోని ఇంతటితో అయితే ఎంజాయ్ చేస్తా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ టు ఐఎమ్ Hari46. చలో బాయ్. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో తిరుపతి దర్శనం వీడియో అయితే పెడతా. ఎన్ని గంటల్లో అయిపోయింది దర్శనం, క్రౌడ్ ఎంత ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటిల్ దెన్, గుడ్ నైట్, గుడ్ బై.